మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల అభివృద్ధి కోసము గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 50 కోట్లు ప్రకటించగా అందులో వార్డుకు 50 లక్షల నిధులు కేటాయిస్తూ 2023 జనవరిలో జీవో ఇచ్చిండు. ఈ అన్ని రోడ్లను కూడా మేము పెట్టడం జరిగింది. ముఖ్యంగా 36 వార్డు, 36 వార్డు, 22 వార్డులో కూడా 50 లక్షలతోటి వివిధ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం మరి ఆ యొక్క టెండర్ ప్రాసెస్ పూర్తయినా కూడా ఆ జీవో ఇచ్చింది కానీ నిధులు లేకుండా జీవోలు ఇచ్చి ఎన్నికల స్టంట్గా గత కేసీఆర్ సర్కార్ చేయడం జరిగింది. దాని పర్యవసానంగా ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి అవపడుతుంది. 36 వార్డు చైతన్య స్కూల్ రోడ్లో మొత్తం గుంతలమయంగా మారిపోయింది. కనీసం ఇప్పుడున్నటువంటి పాలక మండలి కనీసం ఆ రానటువంటి నిధుల గురించి కనీస చొరవ కానీ ప్రయత్నం కానీ కృషి అనేటువంటిది లేదు. గాలికి వదిలేసింది. మా ప్రభుత్వం మారిపోయింది, మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారు చెప్పడం, కమిషనర్ గారు కూడా మరి దీని పట్ల చేతులు ఎత్తేయడం జరుగుతుంది. ముఖ్యంగా కనీసం వర్షాకాల సీజన్లో ఈ గుంతలు బొందలు పూడ్చడానికి వెట్ మిక్సో లేకపోతే డస్టో పోయమని చెప్పేసి మరి వివిధ సందర్భాల్లో నాతో పాటు అనేక మంది కౌన్సిలర్లు చెప్పినప్పటికీ కూడా కనీసం ఈ యొక్క గుంతలను పూడ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. కనీసం గుంతలు పూడ్చేటువంటి నిధులు కూడా లేవా. ఇక్కడ జనరల్ ఫండ్ అనేటువంటిది మరి ప్రతి సంవత్సరము కోట్ల రూపాయలు వసూలు అవుతుంది. అలాంటి జనరల్ ఫండ్ నిధులను కూడా ఇష్టారీతిన డైవర్ట్ చేసేది జరిగింది. ఇట్లాంటి అత్యవసర పనులకు సంబంధించినటువంటి ఇక్కడ ఈ ప్రధాన రోడ్లు ఇలా 36వ వార్డులో ఉన్నటువంటి చైతన్య స్కూలు, లండన్ కిడ్స్ స్కూల్ నిత్యం వాహనాలు ప్రజలు విపరీతంగా తిరిగేటువంటి ప్రాంతం. గతంలో జీవో ఇచ్చి నిధులు ఇవ్వకపోవడం కాకుండా కనీసం తాత్కాలిక వర్షాకాల సీజన్ గుంతల్లోనూ నీరు నిలిచి ఇట్లా ఉన్నటువంటి చోట్ల మరి వెట్ మిక్స్ కానీ లేదంటే డస్ట్ పోసి లెవెల్ చేయాల్సిన అవసరం ఉండే. అదేవిధంగా వాటర్ ట్యాంకు వద్ద కంకరపూడ ప్రధాన రహదారి కూడా ఇదే రకంగా ప్రధాన ద్వారం మొదటిని ఆ రకంగా అదే సుస్వాగతం అంటే ఆ బజారుకి వెళ్ళే క్రమంలో ఈ యొక్క బురద కుంటలు అదేవిధంగా బొందలే స్వాగతం పలుకుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కారణం మున్సిపాలిటీ సంబంధించిన నిధులు గతంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేదా బీఆర్ఎస్ మహబూబాద్ పాలక పక్షం చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు చేసిన నిర్వాహకం నిధులు ఇవ్వకపోతే ఇదిగో అదిగో అని చెప్పేసి బాగా డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితి అవపడుతుంది. తీరా చూస్తే కనీసం నిధులు రాకపోవడంతో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. కనీసం ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ డిమాండ్ చేస్తున్నాం, ఈ గుంతలు పొచ్చడానికి కనీసం వెట్ మిక్స్ కానీ వరం కానీ పోయండి. మీరు ఈ యొక్క నిధులను గత ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చి ఆ నిధులను మంజూరు చేసినని చెప్పినో కనీసం ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి లేదా పురపాలక శాఖ మంత్రుల దగ్గరికి మరి అధికార యంత్రాంగం దగ్గరికి తీవ్రమైనటువంటి కృషి చేయాల్సిన అవసరం ఉండే. కానీ చేతులు ఎత్తేసి మాకు సంబంధం లేదన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుత పాలక మండలి మహబూబాద్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పాలక మండలి నిర్వాహకం ఉన్నది. మరి దీన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రకంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇకనైనా కూడా మరి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ గారు స్పందించి ఎక్కడైతే అన్ని ప్రధాన వార్డుల్లో ఉన్నటువంటి బొందలు గుంతలను ఊడిపియడం కోసం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు నిధి లేకపోవడంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీదనైనా కూడా ఒత్తిడి తీసుకురావడం కోసం మీరు ముందుకు రావాలి. అందుకోసం సిపిఐ పార్టీగా మేము కూడా ఈ యొక్క సమస్య మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, లేని ఏడల రాబోయేటువంటి రోజుల్లో మున్సిపల్ కార్యాలయం ముందట ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తాం.